హే గాయ్స్, ఇంతకుముందే దేవరా పార్ట్ 1 ట్రైలర్ చూసిన. ఆ ట్రైలర్లో నాకు కొన్ని ప్లస్లు కనిపించినాయి అండ్ కొన్ని మైనస్లు కూడా కనిపించినాయి. అవి ఏంటో తెలుసుకునే ముందు మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందైతే ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. జరిగింది, మనం ఊహించిందే జరిగింది. అంటే ఎన్టీఆర్ గారు డబుల్ రోల్లో కనిపిస్తారని అనుకున్నాం కదా. ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోయింది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు డబుల్ రోల్ ఉంటారని. ఒకటి ఫాదర్ క్యారెక్టర్, ఒకటేమో కొడుకు క్యారెక్టరు. అంటే ఇప్పుడు మనకు దేవరా పార్ట్ 1లో వాళ్ళ పేర్లు లేదు కాబట్టి పెద్ద దేవరా చిన్న దేవరా అని మాట్లాడుకుందాం. పెద్ద దేవరా అంటేనేమో తండ్రి క్యారెక్టర్, చిన్న దేవరా అంటేనేమో కొడుకు క్యారెక్టరు. పెద్ద దేవరా క్యారెక్టర్ వచ్చేసి అసలు దేనికి భయపడకుండా, ఎవరిని చంపకుండా ఉండాలనేది పెద్ద దేవరా అనుకుంటాడు. మన చిన్న దేవరానేమో అందరికి భయపడుతూ కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాడు. ఇక చిన్న దేవరాకి జాన్వీ కపూర్కి మధ్య లవ్ ఎలా జరిగిందనేది కొంచెం సినిమాలో ఫస్ట్ హాఫ్ ఉంటుంది అనుకుంటున్నా. తర్వాత సెకండ్ హాఫ్లో మన పెద్ద దేవరా గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తారేమో. వీళ్ళని గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళను మన హీరోను మోసం చేసి ఆ ప్రాంతాన్ని అయితే ఏలాలనుకుంటాడు. ఈ ట్రైలర్ మొత్తంలో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏదైనా ఉన్నదంటే, మనిషికి బ్రతకడానికి ధైర్యం కావాలి, చంపడానికి కాదు అనే ఈ డైలాగ్ ఉంటుంది కదా. నాకైతే టూ గుడ్ అనిపించింది అసలు. అండ్ ఇందులో కనిపించిన విజువల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మరి ముఖ్యంగా అయితే నీళ్ళలో నుంచి వచ్చే అది షార్క్ ఉంది కదా, నీళ్ళ నుంచి పైకి లేచేది, అది కూడా చాలా బాగా అనిపించింది. కానీ థియేటర్లలో ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనిపిస్తుంది. అంటే మరీ ఓవర్గా అనిపించింది. అంటే ఈ సినిమాలో దాన్ని చూపించే విధానం బట్టి ఉంటుంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసి దాన్ని చూపించే దాన్ని బట్టి యాక్సెప్ట్ చేయొచ్చా లేదా అనేది అర్థమవుతుంది. బట్ మనం దాని గురించి ఇప్పుడు ఏం చెప్పలేము, ఎందుకంటే సినిమా చూసిన తర్వాత తెలుసుకోవాలి అది ఏమున్నదని. ఆ ప్లేస్ల గురించి మాట్లాడుకుంటే నాకు అన్నిటికంటే బాగా నచ్చింది విజువల్స్. కెమెరా యాంగిల్స్ కూడా, విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా మన దేవరా యాక్టింగ్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇరుగా తీసాడు. నాకు ఇంకా ప్లస్లు ఏమనిపించలేదు ట్రైలర్లో. ఇక మైనస్లు చూసుకుంటే, ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు నాకు ఎక్కడో కొట్టింది భయ్య. ఎందుకంటే ఆచార్య సినిమాలో కూడా సేమ్ అలాగే ఉంటది కదా. అంటే ఆచార్య సినిమాలో వీళ్ళని అంటారు కదా, నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు దేవగట్ట మాది పేరు గుర్తుకులేదు, ఇక్కడ దీన్ని ఎవరు ఏం చేయలేరని అంటారు కదా. సేమ్ అలాగే ఇక్కడ దేవరాలో కూడా సాయిఫ్ అలీ ఖాన్ గారు పెద్ద దేవరతో అంటాడు, నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ఎవరికి ఏం జరగదు అని ఒకడు అంటాడు. డైలాగ్ వచ్చినంతసేపు అయితే నాకు ఆచార్య సినిమా గురించే గుర్తొచ్చింది. సేమ్ ఇలా ఇందులో కూడా అట్లనే ఉంటుందేమో అనిపించింది. అండ్ మన విలన్ క్యారెక్టర్ పరంగా చూసుకున్నా కూడా కొంచెం ఆచార్య సినిమాలో ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉన్నది. ఇంకొక మైనస్ ఏంటంటే దీంట్లో అనిరుద్ధ్ కూడా అంతగా ఏమీ కొట్టలేదు. అంటే టీజర్ చూస్తున్నంతసేపు ఏదో వెళ్తుందన్నట్టు అనిపించింది, కానీ పెద్ద హై ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం అనిపించలేదు నాకైతే. మరి సినిమాలో ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ట్రైలర్లో అయితే పెద్ద హై ఏం అనిపించలేదు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ ట్రైలర్ నీకు ఎలా అనిపించింది భయ్య అంటే, మరీ బట్టలు దింపేసుకునేంత లేదు, కానీ కొన్ని సీన్స్ చూసినప్పుడు అయితే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి, మంచి సీన్సే ఉన్నాయి. ఈ ట్రైలర్ మొత్తంలో ఉన్న కొన్ని సీన్స్ తప్పిస్తే ఇంకొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ట్రైలర్లో అసలు చూపించింది మనకు ఓన్లీ ట్రైలర్, ఇంకా సినిమా చాలా ఉంది కాబట్టి చూద్దాం. సినిమా ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. కొరటాల శివ గారు అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాను నేనైతే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే కనుక ఎన్టీఆర్ గారు ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాజమౌళితో ఏ సినిమా చేసిన హీరోలైనా కానీ దాని తర్వాత సినిమా అన్ని కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు కనుక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఇది గైస్, ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అట్లనే మన వీడియోకి ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.